నమస్తే మిత్రులారా. అమెరికా నుండి భారతదేశానికి వస్తున్న పత్తి మీద 11% టారిఫ్ ఉండేది. దాన్ని మొత్తం తీసేసి జీరో టారిఫ్ చేశారు. అమెరికా యొక్క ఒత్తిడి మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ దేశంలోకి చాలా పెద్ద ఎత్తున తక్కువ ధరకి పత్తి వచ్చి ముంచెత్తి ఈ దేశంలో ఉండే బడా కార్పొరేట్ టెక్స్టైల్ పరిశ్రమలకి లాభం చేకూరుతుంది, అమెరికా రైతులకి లాభం చేకూరుతుంది, భారతదేశ వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, భారత రైతులు పత్తి రైతులు దివాలా తీస్తారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ లేకముందే 10,000 కోట్ల రూపాయల విలువైన పత్తి ఈ దేశానికి వచ్చి పడింది. రేపది 50,000 కోట్ల రూపాయలకు వచ్చి పడుతుంది. అమెరికా వ్యవసాయ రంగానికి రాయితీలు ఇచ్చి భారత పత్తి రైతుల మీద విపరీతంగా భారం మోపటం వల్ల ఇక్కడ ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి రెండవ అతిపెద్ద పంటగా తెలంగాణలో కూడా పత్తి ఉంది. మొత్తం పత్తి రైతుల ప్రయోజనాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దివాలా తీస్తారు, ఆత్మహత్యలకి దారితీస్తుంది. మన దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించి భారత పత్తి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడి ఈ దేశ ప్రయోజనాలని నిలబెట్టడం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం.